Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So our main aim is to make you fertile. High risk pregnancy అంటే ఏంటో చూద్దాం. సో మామూలుగా మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని ఎవరిని కేటగరైజ్ చేస్తామంటే రిపీటెడ్ అబార్షన్స్, అంటే రిపీటెడ్గా వాళ్ళకు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అరౌండ్ 11 to 12 వీక్స్ కానివ్వండి, నెక్స్ట్ 3 months 4, 5, 6 ఎనీ మంత్లో అయినా మనకు రిపీటెడ్ అబార్షన్స్ అవుతుంటే వాళ్ళని బ్యాడ్ ఆబ్స్టిక్ హిస్టరీగా, రిపీటెడ్ ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్స్గా మనం లేబుల్ చేస్తూ ఉంటాం. సో వీళ్ళని మనం కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీగా ట్రీట్ చేస్తూ ఉంటాం. సో వాటే కాకుండా ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ మోర్ దాన్ 38-40 years వాళ్ళను, అండ్ ప్రీవియస్ మనకు అబార్షన్స్ అయి సర్వైకల్ స్టిచ్ వేసినా కూడా ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. మనకు ఒక్కొక్కసారి సర్వీక్స్ ఓపెన్ అయిపోతూ ఉంటుంది, దానివల్ల ముందే డెలివరీ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి మనం సర్వీక్స్లో స్టిచ్ వేసి దాన్ని ఆపుదామని చూసినా కూడా కొంతమందికి నిలవదు. సో రిపీటెడ్ సర్వైకల్ స్టిచ్ ఫెయిల్యూర్స్ ఉన్నా మనం కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీగా ట్రీట్ చేస్తూ ఉంటాం. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కూడా మనం కొంచెం వాళ్ళని ఫ్రీక్వెంట్ మన విజిట్స్ కావాలి కాబట్టి ఇది కూడా మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద లేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఏదైనా మెడికల్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్, ఫిట్స్ ప్రాబ్లము, లేకపోతే కొన్ని బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి, థలసీమియా, సికిల్ సెల్ అనీమియా, ఏదైనా పేషెంట్కి ఉన్నాయి, దానికి ఏమైనా మెడిసిన్స్ వాడుతుంది, వీళ్ళని మనం హై రిస్క్ కింద మనం కేటగరైజ్ చేస్తాం అనమాట. సో ఇవే కాకుండా కొంతమందికి హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, వాటిని మనం అనీమియా అంటాం అన్నమాట. సో వీళ్ళకి కూడా మనం కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేటగరైజ్ చేస్తాం. ఇంకొంతమందికి లో ప్లేట్లెట్స్ అంటాం. సో ప్లేట్లెట్స్ అనేది మనకు ఎక్కడైనా మనకు వూండ్ అయినప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వాలి, బ్లీడింగ్ తగ్గాలి అంటే మనకు ప్లేట్లెట్స్ హెల్ప్ అవుతుంది అనమాట. కొంతమంది పేషెంట్స్ లో ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో దానికి మల్టిపుల్ రీజన్స్ అనమాట. సో లో ప్లేట్లెట్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో ఇది మనం హై రిస్క్ కింద కేటగరైజ్ చేస్తాం. సో ఎందుకు హై రిస్క్ మనం కేటగరైజ్ చేయాలి? ఎందుకంటే వీళ్ళకు ఫ్రీక్వెంట్ యాంటీనేటల్ విజిట్స్, మామూలుగా మనం మంత్లీ పేషెంట్ జనరల్ పేషెంట్ అయితే మంత్లీ విజిట్స్ ఉంటాయి. టిల్ 28 weeks 7th month వరకు మంత్లీ విజిట్స్, తర్వాత ట్వైస్ ఇన్ ఏ మంత్, తర్వాత వన్స్ ఇన్ ఏ వీక్ అట్లా విజిట్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. సో వీళ్ళని హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళని ఫ్రీక్వెంట్ విజిట్స్ పిలవడము, వాళ్ళకి ఏంటంటే వి నీడ్ మోర్ అల్ట్రాసౌండ్స్ అనమాట, స్కాన్స్ చేయాలి. ఎందుకంటే ఏ స్టేజ్ లో అయినా ప్రాబ్లం వాళ్ళకు పెరగచ్చు. లైక్ ప్లేట్లెట్స్ తగ్గిపోవచ్చు, బేబీ ఐయూజీఆర్ అంటారు, బేబీ ఎదుగుదల తగ్గిపోవడము, ఒకసారి బేబీ ఐయూడి పొట్టలోని చనిపోవడము, ఒకవేళ మదర్ కి బీపీ పెరిగిపోవడము, షుగర్ పెరిగిపోవడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళకు ఫ్రీక్వెంట్ గా మనం పిలవాల్సి ఉంటుంది అనమాట. అండ్ బ్లడ్ టెస్ట్లు కూడా వీళ్ళకు ఫ్రీక్వెంట్ గా చేయవలసి ఉంటుంది, స్కాన్లు ఫ్రీక్వెంట్ గా చేయవలసి ఉంటుంది. సో మనము వీళ్ళను కొంచెము యాంటీనేటల్ చెకప్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు మోర్ అల్ట్రాసౌండ్సే కాకుండా సప్లిమెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఐరన్, కాల్షియం సప్లిమెంట్ తో పాటు వీళ్ళకు కొంతమందికి స్టిరాయిడ్స్ ఇస్తూ ఉంటాము, ఇంకొంతమందికి ప్రొజెస్ట్రోన్ ఇంజెక్షన్స్, ప్రొజెస్ట్రోన్ సప్లిమెంట్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళని మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీగా కేటగరైజ్ చేస్తూ ఉంటాం. సో వీళ్ళలో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? సో ఏవైతే మెడికల్ డిజార్డర్స్ ఉన్నాయో అవన్నీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ షుగర్ ఎక్కువ అవ్వడము, బీపీ ఎక్కువ అవ్వడము, ఒక్కొక్కసారి బీపీ ఎక్కువై ఫిట్స్ రావడము, ఒకవేళ ప్లేట్లెట్స్ లో ప్లేట్లెట్స్ అనుకున్నాం కదా, ప్లేట్లెట్ ఇంకా పడిపోవడము, ఆల్మోస్ట్ వీళ్ళ అడ్మిషన్ వరకు వెళ్ళడం చూస్తుంటాం. ఇంకొంతమందికి అనీమియా అన్నాం, మనం అనీమియా ప్రాపర్గా కరెక్ట్ చేయలేదు, పేషెంట్ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవట్లేదంటే ఆల్మోస్ట్ హిమోగ్లోబిన్ లెవెల్ less than 5 పడిపోయినాయంటే దీనివల్ల ప్రెగ్నెన్సీ పేషెంట్కు బ్రెత్లెస్నెస్, హార్ట్ ఫెయిల్యూర్, ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. బేబీ ఎదుగుదల లేకపోవడము, ఐయూజీఆర్, ఆల్మోస్ట్ అడ్మిట్ చేసి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వెళ్ళేంత వరకు పేషెంట్స్ చూస్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ ఎట్లా ట్రీట్ చేయాలి. Thank you.